హలో, ఈ చల్లచల్లని వర్షంలో వేడివేడిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో కాదు, మునగాకు చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం గోధుమ పిండిలో 1 కప్పు లేత మునగాకు వేసుకోవాలండి. ఈ మునగాకు చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. మునగాకు వేసుకున్న తర్వాత 1 కప్పు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు, తగినంత వాటర్ పోసుకుని అలాగ చపాతీ రోల్స్ లాగా చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పిండిని ఎక్కువసేపు అంత సాఫ్ట్గా చపాతీలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నాకు 6 రోల్స్ అయినాయి. దాని తర్వాత రోల్ని చపాతీలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆ రోల్ని పిండిలో అద్దుకుని ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలండి. అలాగ రౌండ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసి కోన్ షేప్ చేసుకోవాలి సమోసా. ఆ సమోసాని ఫర్దర్గా పిండిలో డిప్ చేసి పెద్ద చపాతీ చేసుకోవాలి. ఓకేనా, షేప్ అంటారా అది మీ ఇష్టం. ఓకే, సో ఫుల్ చపాతీ అయిపోయింది. నాకు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఓకేనా, అలాగా చూసారా, సాఫ్ట్ ఫ్లఫీ లేయరీ చపాతీలు రెడీగా ఉన్నాయి. దీన్ని నాటు పుట్టగొడుగులతో తింటే కాంబినేషన్ అవుతుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్